ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, నమ్మదగిన దేవుడు నీవు నాయనా, నీకు వందనాలు. మా పితరులు నీ యందు నమ్మకం ఉంచి సిగ్గుపడలేదు. అలాగే తండ్రి, మేము ఈ ఉదయకాలం నీ మీద ఉన్న నమ్మకంతో మేము చేరి ఉన్నాం. 40 రోజులు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, మా వచ్చే తరం కొరకు, మా కడుపున పుట్టిన బిడ్డల కొరకు, మీరు మాకు ఇచ్చిన బాధ్యతల కొరకు తండ్రి మేము ప్రార్థన చేయడానికి, భారతదేశం కొరకు ప్రార్థించడానికి, రాష్ట్రాల కొరకు, నాయకుల కొరకు, అధిపతుల కొరకు ప్రార్థించమని ఆదేశం ఉంది. ప్రజలందరి కొరకు ప్రార్థించమన్నావు. ప్రార్థించటకు మమ్మల్ని సమకూర్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. ప్రార్థన ఎప్పుడు నిష్ఫలం కాదు. ప్రార్థన నీ సన్నిధికి వెళ్తుంది, జవాబులతో కిందికి దిగుతుందని అనుభవం గల భక్తులందరూ వారి సాక్ష్యాల ద్వారా తెలియజేస్తున్నారు. ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. అవును తండ్రి, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన సైతాను కార్యాలు లయం కావు. జటిలమైన సమస్యలు వదిలిపోవడానికి ప్రార్థనే మాకు విజయాన్ని ఇస్తుంది కనుక నేను స్తుతిస్తున్నాను. ఈరోజు చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్, మరి అలాగే జూమ్, వివిధ మాధ్యమాల గుండా నీ వాక్యాన్ని వింటున్న వారిని అందరినీ దర్శించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీకు స్తోత్రం. 15వ రోజు మేము అడుగుపెట్టినాం. 40 రోజుల ప్రయాణంలో సాతాను ఎన్నో దాడులు చేస్తూ ఉంటుంది, కానీ నువ్వు ఇచ్చిన అధికారం గల నామములో సాతాను శక్తులన్నీ బంధిస్తున్నాము. గొప్ప దేవ, బైండ్ అండ్ బ్రేక్ ద సాటన్స్ టాంట్రమ్స్ లార్డ్. అయినా నీ బిడ్డలకు విజయం ఇచ్చే దేవుడు తండ్రి. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారని వాగ్దానం ఇచ్చినావు తండ్రి. మా మధ్యలో ఈరోజు నిఖిల్ చర్యను నడిపించినావు తండ్రి. దేశాలు టూర్లో ఉన్నారు, ఉద్యోగ పనుల నిమిత్తం వెళ్తున్నారు, కానీ ఒక్కరోజు మరి ఇక్కడ హాల్ట్ చేయడానికి, మరి ఆ రోజు కూడా ఉదయము నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డలను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పడానికి మీరు అతను ఇక్కడ నడిపించినందుకు నీకు స్తోత్రం. మరి గత రాత్రి నుండి అనారోగ్యత ఉండింది, ప్రార్థన చేసినప్పుడు కొద్ది విడుదల ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, యవన బిడ్డను మీరు వాడుకోబోతున్నారని ముందే నీ దాసరాలకు పుట్టినప్పుడే మీరు ఒక ప్రణాళికతో మరి అతన్ని మాకు ఇచ్చినారు. తప్పకుండా జనాలకు నాయకునిగా, ఒక అభిషక్తునిగా, దేవుని మాటలు ప్రజలకు అందించే రీతిగా, ప్రజలకు సేవ చేసే రీతిగా ఈ బిడ్డను మీరు ఆత్మతో నింపి వాడుకోవాలని, వచ్చే తరానికి ఒక నాయకునిగా చేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఆత్మతో నింపండి నాయన, నీ వరములతో అభిషేకించండి తండ్రి. ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన స్థాయి అతనికి ఇచ్చినావు. కేవలం అది నీ వల్ల కలిగిన కార్యాలు నాయన. నీ దాసరాలు సేవిస్తుండగా కడుపున పెట్టిన బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించినావు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు తండ్రి. తనకిచ్చిన చక్కని భార్య కొరకు, ఇషాయి కియాన్ అని 2 మగపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. పరదేశంలో కాపాడే దేవుడు, అక్కడ కూడా అతని తల హెచ్చించినావు. వందనాలు తండ్రి, నీకు వందనాలు. మాకు ఏది లభించినా, ఏది కలిగినా నీ నామాన్ని ఘనపరచడానికి ఉన్న జ్ఞానం మాకందరికీ దయచేయండి. బిడ్డను కొద్దిసేపు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో నిలబెట్టి మీ మాటలు మాకు దయచేయమని మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. ఉదయకాల దీవెనలు మా మీద కుమ్మరించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. మీకు సంతోషం ఉంది, నాకు సంతోషం ఉంది. మీకు తెలుసు, మీరందరూ ప్రార్థన చేస్తారు. నిఖిల్ చర్యన్ కొరకు, అఖిల్ చర్యన్ కొరకు, షెరిల్ చర్యన్ కొరకు 3 బిడ్డలను దేవుడు నాకు ఇచ్చినాడు. మరి నేను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఆరంభించినప్పుడు చిన్న బిడ్డలు అన్నమాట మీరు. నిఖిల్ వాజ్ ఓన్లీ నాకు తెలిసి 7 years. మరి అప్పటి నుండి నాకు దేవుడు బయలుపరిచిన సత్యం, గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ హిమ్ మైటిలీ ఇన్ ద డేస్ టు కమ్. అయితే అనూహ్యంగా భారతదేశానికి రావడం, అది కూడా ఒక్కరోజు నిమిత్తమే, ఆ రోజుల్లో ఉదయకాలం మన మధ్యలో దొరకడం, అది కూడా మన భాగ్యమే అనిపించింది. అందుకే నేను రిక్వెస్ట్ చేసినాను కొన్ని మాటలు, దేవుడిచ్చే మాటలు అందించమని. మనం అతని నోటి నుండి వచ్చే దైవ మాటలు విందాం. కూర్చోండి దయచేసి. గాడ్ బ్లెస్ యూ. ప్రభునామమున మీ అందరికీ శుభములు. Greetings to you in the name of Jesus.
First of all, I'm very happy to be here amongst you. మరి మీ అందరి మధ్యలో ఉండటం మరి గొప్ప సంతోషంగా భావిస్తున్నాను. And to be here in Centenary Baptist Church. మరి ఈ రీతిగా ఈ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో I would like to thank the authorities here for opening up the church for our use. ఈ 40 రోజుల ప్రార్థనల కొరకు ఈ మందిరాన్ని మన కొరకు అనుగ్రహించిన సంఘస్థులందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I have a lot of memories because I used to go to school right across the street in St. Patrick's High School. మరి నాకు ఈ ప్రాంతంలో చాలా మరి జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయి. మరి ఇక్కడ దగ్గరలోనే నేను స్కూల్కి వెళ్ళేటువంటి వాడిని. Like my mother said, I've been, I had to travel to India just for a few days for work. మరి అమ్మగారి జ్ఞాపకం చేసినట్టుగా కొన్ని ఆఫీస్ పనుల నిమిత్తం భారతదేశం గుండా నేను ప్రయాణం చేయవలసి వచ్చింది. So I'm very glad that I got the opportunity to speak with you. మరి ఈ క్రమంలో మీ అందరితో కూడా సమయం గడిపేటువంటి అవకాశం దొరికినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. Thank you. Firstly, I keep in touch with UPF through my mother. మరి యూపీఎఫ్లో జరుగుతున్న కార్యక్రమాలన్నిటి సమాచారాన్ని మరి అమ్మగారి ద్వారా నేను తెలుసుకుంటూ ఉంటాను. No matter how tall we become or how big we become, your mother is always with you. And మనం ఎంత గొప్పవారమైనా ఎంత పొడవుగా ఎదిగినా తల్లి ఎప్పుడు మనకు తోడుగానే ఉంటుంది. So last night I wanted to spend some time with my brother and his family, and I was there until late night. మరి నిన్న రాత్రి మా అన్నయ్యతో వారి కుటుంబంతో కొంత సమయం గడపాలనుకున్నాను. అక్కడే చాలా రాత్రి అయిపోయింది. And she was calling and texting all of us that I should be back home to be here with you. మరి మా అందరికీ తను మెసేజ్ పెడతా ఉంది, నిఖిల్ తొందరగా తిరిగి వచ్చేసేయాలి ఎందుకంటే ఉదయమే చర్చికి రావాలని. I'm almost 40 years old. మరి నేను ఇప్పుడు 40 సంవత్సరాల వయసుకు వచ్చాను. But she still treats me like I'm a 10-year-old. మరి ఇప్పుడు కూడా ఇంకా 10 ఏళ్ల అబ్బాయి లాగానే నన్ను ట్రీట్ చేస్తున్నారు. And I'm grateful for that. మరి దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. Today I'd love to speak to you from the book of Genesis. మరి ఆదికాండం నుండి మీతో కొన్ని మాటలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. I was thinking about my own life over the last 5 years. గడిచిన 5 సంవత్సరాలుగా నా జీవితం అంతటిని ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. And the world at large. మరి ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో I'm sure everybody remembers 2020 in the coronavirus pandemic. మరి 2020 సంవత్సరంలో ఆరంభమైనటువంటి ఈ కరోనా పాండమిక్ గురించి మనందరికీ తెలుసు. Every single human being has had an impact from that. మరి ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ బాధను అనుభవించాడు. Some have lost family. కొంతమంది వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. Some have lost jobs. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. And some haven't recovered completely from the shock of the pandemic. మరి ఆ షాక్ లో నుండి ఇంకా రికవర్ అవ్వాల్సినటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. And it begs the question, why do we suffer? అయితే మనందరి హృదయాల్లో కలుగుతున్నటువంటి ప్రశ్న, మనం ఎందుకు ఈ విధంగా శ్రమను పొందాలి? When we see somebody who's in a very good position in life, మన ఎదుట ఎవరైనా ఏదైనా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో వారు సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు we think that surely that person must not suffer. మరి మనం అనుకుంటాం, ఇదిగో ఆ వ్యక్తి ఏమాత్రమో శ్రమ నొందడేమో అని మనం అనుకుంటాం. And when we see a poor person on the street, we think they are suffering a lot. మరి ఏదైనా పేద వ్యక్తిని వీధుల్లో మనం చూసినప్పుడు వీరు ఎందుకు ఇంతగా శ్రమ నొందుతున్నారు అనుకుంటాం. And surely there's a difference, but everyone suffers. ఇద్దరిలో వ్యత్యాసం ఉండవచ్చు కానీ ప్రతి ఒక్కడు ఏదో ఒక శ్రమ గుండా వెళ్తూనే ఉంటాడు. So I want to share 3 truths from the book of Genesis chapter 50 from Joseph's life. యోసేపు జీవితంలో నుండి ఆదికాండం 50వ అధ్యాయంలో నుండి ఒక 3 పాఠాలు నేను నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను. I won't cover the story of Joseph because it's very popular and everybody knows. యోసేపు స్టోరీ మన అందరికీ తెలిసినటువంటిదే గనుక మొత్తాన్ని వివరించాల్సిన అవసరం లేదు. But as you know, he was Jacob's favorite son. మరి అతను యాకోబుకి చాలా ప్రియమైనటువంటి కుమారుడని మనకు తెలుసు. Who was lost for many years, decades. అనేక సంవత్సరాలుగా తండ్రి ఇంటి నుండి పోగొట్టుకొనబడినటువంటి వాడిగా ఉన్నాడు. So in that story, one of the primary takeaways is suffering is universal. Everybody suffers. మరి యోసేపు జీవితం నుండి నేర్చుకునేటువంటి ఒక పాఠం ఏంటంటే శ్రమ అందరి జీవితంలో ఉంటుంది. Suffering is guaranteed. శ్రమ అనేది ఖచ్చితంగా మన జీవితంలో ఉంటుంది. It doesn't matter if you are Jacob in that story.
నీవు ఆ యొక్క సంఘటనలో నువ్వు యాకోబువైనా, who suffered, మరి యాకోబు శ్రమ నొందాడు. Joseph, who suffered యోసేపు శ్రమ నొందాడు, because he was away from his family for all those years. ఎందుకంటే ఆ గడిచిన సంవత్సరాలన్నీ తన కుటుంబానికి తండ్రికి చాలా దూరం అయిపోయాడు. Joseph's brothers suffered, యోసేపు యొక్క సహోదరులు కూడా శ్రమ నొందారు. the brothers that put him into that position, ఆ సహోదరులే తన్ని ఆ స్థితిలోనికి నెట్టివేశారు. and the brother that did not put him in the position, which was Benjamin. మరి అతన్ని ఆ శ్రమలో నెట్టనటువంటి సహోదరుడైన బెంజమిన్ కూడా శ్రమ నొందాడు. So the moral of the story is that every single character in that story suffers. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంఘటనలో ప్రతి ఒక్కరూ శ్రమ నొందుతారని అర్థం. I want to draw your attention to a few verses. Genesis 37:35. మరి 37వ అధ్యాయం ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనంలో మన దృష్టి కేంద్రీకరించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల్లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. You can imagine the suffering of a father who's lost his son. తన కుమారుని పోగొట్టుకున్న తండ్రి యొక్క వేదన ఏ విధంగా ఉందో మీరు గమనించవచ్చు. And similarly, Joseph's brothers suffered. If you turn to Genesis 42:21. మరి 42వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే యోసేపు సహోదరులు కూడా శ్రమ నొందారని మనకు అర్థమవుతుంది. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము, అతడు మనం బతిమాలుకున్నప్పుడు మనం అతన్ని వేదన చూచియు వినకపోతిమి. So how does this matter to today's believers? ఈ రోజు నివసిస్తున్న విశ్వాసులమైన మనకు ఇది ఎలా మనం అన్వయించుకొనవచ్చు? The book of 1 Peter 4:12. మరి మొదటి పేతురు 4:12లో మనం గనక చూసినట్లయితే asks us not to be surprised when suffering comes to us. మన జీవితంలో ఏదైనా మహాశ్రమ కలిగినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరత లేదు. మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. So don't be surprised when this happens to you. ఏదైనా శ్రమ నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. Because it's not always because of sin. శ్రమలు మన జీవితంలో ఎల్లప్పుడూ ఏదో పాపం చేసినందుకే శ్రమలు వస్తాయని అనుకోవడానికి వీల్లేదు. Because from the Bible we don't see that Joseph sinned that caused this suffering. బైబిల్ నుండి మనకు స్పష్టంగా అర్థమవుతుంది యోసేపు శ్రమ నొందటానికి ఆయన ఏ పాపము చేయలేదండి. But his brothers did sin and that caused their suffering. ఆయన సహోదరులు తప్పు చేశారు గనుక దాన్ని బట్టి యోసేపు శ్రమ నొందాడు. So if you turn to Romans 5:3-4, రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు గనుక మనం చూసినట్లయితే Paul speaks to us about how we react when this suffering comes. శ్రమ తన జీవితంలో వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలో పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. This 100% guaranteed suffering that will come to every one of us, including me and all the pastors here. మరి శ్రమ ఇక్కడున్న నాకే గాని సేవకులకి గాని అందరికీ గాని మన జీవితంలో 100% ఖచ్చితంగా శ్రమల గుండా మనం వెళ్లాల్సిందే. Romans 5. రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. So number one takeaway, suffering is guaranteed, 100% guaranteed. మొట్టమొదటి విషయం మనం గ్రహించాలి, శ్రమ సమస్యలు మన జీవితంలో ఖచ్చితం. Number two is God is sovereign even in that suffering. మరి రెండవ విషయం, మరి మన శ్రమలన్నిట్లో దేవుడు సార్వభౌముడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. We tend to ask, why me, Lord? మనం దేవుని అడుగుతుంటాం, ప్రభువా నాకెందుకు ఈ శ్రమలు? I think the better question to ask is, what is God building through that suffering? అలా అడగటం కంటే కూడా ఈ శ్రమ ద్వారా దేవుడు నన్ను ఏ విధంగా కట్టుచున్నాడు అని ప్రశ్నించుకోవటం మంచిది. So Joseph had to go through a lot of struggles. యోసేపు తన జీవితంలో అనేక శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. He was sold to the Egyptians. ఆయన ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు. He was falsely accused by Potiphar's wife. ఆయన తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు నిందలు ఆయన మీద వేయబడింది. And the pit that he was thrown into became his deliverance. ఆయన ఏ గుంటలో వేయబడ్డాడో ఆ గుంట అతనికి విడుదలగా మారిపోయింది. Because God works all things together for our good. దేవుడు సమస్తాన్ని మన మేలు కొరకు జరిగించేటువంటి వాడు. Good and bad. మరో మంచైనా చెడైనా సరే. So Romans chapter 8:28.
రోమాపత్రిక 8:28 మనకు తెలుసు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. So God uses it for His glory. దేవుడు ప్రతి శ్రమను మన జీవితంలో తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు. And God's placement of that suffering is very purposeful. మరి దేవుడు మనల్ని ఆ శ్రమలో ఉంచేటువంటి ఉద్దేశం, మరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రభు అనుమతిస్తాడు. As an example, Joseph got put in the exact prison మరి ఉదాహరణకి యోసేపు ఒక చెరలో ఆయన వేయబడినప్పుడు, where he had to interpret the dreams of his fellow prisoners, మరి తన తోటి ఖైదీలకు వారికి వచ్చినటువంటి కలలను తను వివరించాల్సి వచ్చింది. that allowed him to get in front of the biggest king of the land. ఆ అనుభవము అతను భూమి మీద ఉన్నటువంటి ఒక గొప్ప రాజు ఎదుట నిలబడటానికి అది సహకరించింది. So God used this suffering, that while he was in prison, God used that suffering for both Joseph's good as well as God's own glory. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ శ్రమను యోసేపుకు మేలుకరంగా, దేవునికి మహిమకరంగా దేవుడు వాడుకున్నాడు. So I'm not here to tell you that your suffering will go away on X, Y or Z date. మరి నేను ఇక్కడ నిలబడి ఫలానా తేదీ కల్లా మీ శ్రమ వెళ్ళిపోతుంది అని చెప్పడానికి నేను ఇక్కడ లేను. That is not what the word of God says. దేవుని వాక్యం అలా మాట్లాడలేదు. The word of God says that suffering will come, but God is sovereign through all of it and He works it for His own good. శ్రమ మన జీవితంలో వస్తుంది, సార్వభౌముడైనటువంటి దేవుడు దాన్ని ఒక ఉద్దేశంతో అనుమతించి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడని చెప్పగలను. Number 3, మూడవది, the glory of God is revealed through our suffering. మన శ్రమల ద్వారా దేవుని మహిమ బయలుపరచబడుతున్నది. Hallelujah. So, if you turn to 2 Timothy chapter 2 verse 10, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, 2 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. so suffering has a purpose, which is God's glory. శ్రమ వెనకాల దేవుని ఉద్దేశం ఉన్నది ఏంటి అని అంటే అది దేవుని మహిమ కొరకు అనుమతించబడింది. And if you look at the story of Joseph, you wonder what is the purpose in that story. యోసేపు స్టోరీని మనం గమనిస్తే దేవుడు శ్రమను ఎందుకు అనుమతించాడో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. It happened in a very small land somewhere in the Middle East. మరి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒక చిన్న భూమి మీద ఆ కార్యం జరిగింది. And the implications of that story is on the world today. మరి అప్పుడెప్పుడో జరిగినటువంటి ఆ కథ యొక్క ప్రభావం నేటి దినాల్లో మనం కూడా అనుభవించగలుగుతున్నాం. It has endured for thousands of years and it will endure for thousands more. మరి వేల కొలది సంవత్సరాలుగా అది మనుషుల జీవితాలకు అనేక పాఠం నేర్పిస్తుంది, ఇంకా నేర్పిస్తూనే ఉంటుంది. And you know why? How? మరి ఎందుకు ఎలాగో మనకు తెలుసు. It was through Jesus Christ. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. Because Joseph and his brothers' line gave birth to Jesus Christ. మరి యోసేపు అతని కుటుంబం యొక్క ఆ క్రమము మరి యేసుక్రీస్తు ప్రభువారికి జననం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. And Joseph's story is a parallel to Jesus' story. మరి యోసేపు యొక్క జీవిత చరిత్ర యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్రను పోలినటువంటిదిగా మనకు కనబడుతుంది. Just like Joseph was hated and sold, మరి యోసేపు ద్వేషించబడి ఎలాగైతే అమ్మబడ్డాడో, he was condemned with criminals, భయంకరమైనటువంటి శత్రువుల చేత హింసింపబడ్డాడు. but then ultimately he was highly exalted, మరి చివరిగా ఆయన గొప్పగా హెచ్చింపబడ్డాడు. which is a parallel to the story of Christ. ఇదే సంఘటన మనం యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా చూడగలం. So in summary, మరి ముగింపులో the 3 points that I made from Joseph's story. యోసేపు జీవితం నుండి 3 విషయాలు మనం నేర్చుకోగలిగాం. Number 1, suffering is universal. Everyone suffers. శ్రమ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అందరూ శ్రమ గుండా వెళ్ళవలసిందే. But God is absolutely sovereign through that suffering. అయితే ప్రతి శ్రమలో దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. Which should encourage every single person here. ఆ మాట ఇక్కడున్న మన అందరికీ ఒక ప్రోత్సాహకరంగా ఉండాలి. And ultimately God uses your suffering for His glory. నీ శ్రమను దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడని మనం గ్రహించాలి. Amen. ఆమేన్. Thank you everyone. మీ అందరికీ నా వందనాలు. Yeah.